నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు అదుపులోకి తీసుకున్న క్రమంలో అయితే అక్కడ భారీ ఎత్తున కూడా రచ్చ రేగడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఉదయనిధి మీద కేసు ఎందుకు నమోదైంది ఏంటి అనేది డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సభలో అయితే కావేరీ జలాల గురించి అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ రావడంతో టాపిక్లో ఇక్కడ ఉదయనిధి సభలో అయితే అందరి ముందే సీఎం కావేరీ జలాల సమస్యపై ఎందుకు నోరు విప్పట్లేదు, ఎక్కడికి నీరు చేరకపోయినా కావేరీ దగ్గరకు మాత్రం చేరాల్సిందే అంటూ కూడా త్రిష మీద డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడారు అంటూ టీవీకే వాళ్ళైతే పార్టీ వాళ్ళందరూ కూడా ఉదయనిధి మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేను కేవలం కూడా కావేరీ జలాల మీద మాత్రమే మాట్లాడుతున్నాను అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో అంత సభలో అంతమంది ఉండగా కూడా సీఎం ఎందుకు ఈ కావేరీ జలాల మీద నోరు విప్పట్లేదు, ఎక్కడికి నీరు చేరకపోయినా కానీ కావేరీ దగ్గరికి మాత్రం చేరాల్సిందే, నేను కేవలం కావేరీ జలాల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను, ఇంకెవరి కోసం మాట్లాడట్లేదు అంటూ కూడా స్పెసిఫిక్గా పాయింట్ చేస్తూ కూడా ఉదయనిధి సభలో అందరి ముందు మాట్లాడడం జరిగింది. ఇది కేవలం త్రిషాని ఉద్దేశిస్తూ మాట్లాడారు అని ఉదయనిధి మీద అయితే ఇప్పుడు టీవీకే అధినేతలు అందరూ కూడా కలిసి కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కేసు నమోదు అవ్వడం వల్ల అయితే ప్రజెంట్ ఇప్పుడు పోలీసు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అదుపులోకి తీసుకునే క్రమంలో ఇక్కడ భారీ ఎత్తున కూడా డిఎంకే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కూడా ఉదయనిధి స్టాలిన్ని పోలీసులు తీసుకొని వెళ్తున్న క్రమంలో అయితే అందరూ కూడా అడ్డుకొని చాలా వరకు కూడా గోల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డిఎంకే మధ్య టీవీకే మధ్య కూడా భారీ ఎత్తున అయితే గొడవలు అవ్వడం జరుగుతుంది. మొత్తానికి గతంలో కూడా చాలా వరకు రాజకీయాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్షం నుంచి ఎప్పుడూ కూడా ఎదుర్కొంటూనే ఉంటారు ఆపోజిషన్ పార్టీస్. సో ఇదే విధంగా కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం రాజకీయాల్లో కొత్తేం కాదు ఎక్కడా కూడా. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలానే త్రిష మీద వ్యాఖ్యలు చేశారు అంటూ టీవీకే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉదయనిధి చెప్తున్న ప్రకారం అయితే నేను త్రిషాని ఉద్దేశిస్తూ మాట్లాడలేదు, నేను కేవలం కావేరీ జలాల గురించే మాట్లాడాను అంటూ ఉదయనిధి స్టాలిన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా ప్రెజెంట్ అయితే త్రిషానే ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్గా మాట్లాడారు అంటూ ప్రెజెంట్ అయితే ఉదయనిధి స్టాలిన్ మీద అయితే టీవీకే అధినేతలు అందరూ కలిసి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని తరలిస్తున్న సమయంలో అయితే డిఎంకే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. మరి వీళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం ఎలా జరుగుతుంది, శాంతం అవుతుందా లేకపోతే ఏంటి? ప్రెజెంట్ అయితే ఉదయనిధి అయితే ఆ బెయిల్ని కూడా మంజూరు చేయాలని పిటిషన్ వేసుకోవడం జరిగింది. మరి ఏమవుతుందో ఇంకా చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.